ఇప్పుడు రెండోసారి భూసేకరణ గురించి లేదా ఇప్పుడున్నటువంటి రైతుల సమస్యల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. రెండోది బెదిరింపు ధోరణి ఉందనేటువంటిది నా అభిప్రాయం. రెండోది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా దానిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ మాట అంటున్నానంటే ఏదో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా సమస్య కాదు. మీకు మున్సిపాలిటీ కావాలా అని అంటే ఎవరైనా ఏ రైతు అయినా, ఒక సామాన్య రైతు ముఖ్యమంత్రి ముందు కూర్చున్నటువంటి రైతు ఏం మాట్లాడగలడు? అందుకని డెఫినెట్ గా ఇది చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఉక్కు కార్మికుల గురించి మాట్లాడినటువంటి తీరు కానీ, ఇప్పుడు అమరావతిలో రైతుల గురించి రైతులతో మాట్లాడినటువంటి తీరు కానీ అది సరైనటువంటి కాదనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండోది హైదరాబాద్ తో పోలుస్తున్నారు. హైదరాబాద్ తో పోలిస్తే అంటే మరొక హైదరాబాద్ ని మేము ఈ విధంగా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి వేలాది ఎకరాలు తీసుకొని మరొక హైదరాబాద్ ను సృష్టిస్తామని చెప్తున్నారు. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ పెద్దలు గతంలో చేసినటువంటి వాదనలు ఏంటి? హైదరాబాద్ లో మొత్తం కేంద్రీకరించి మొత్తం మిగిలినటువంటి రాష్ట్రాన్ని, తెలంగాణతో సహా మిగిలినటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారనేటువంటి విమర్శలు వాళ్ళ పాలనలోనూ వచ్చాయి కదా. ఇప్పుడు మొత్తం అంతా కూడా అమరావతి పేరుతోటి అక్కడే మొత్తం నిర్మిస్తామని చెప్తా ఉంటే మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి, మిగిలినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి సందేశం వస్తుంది? అమరావతిని అభివృద్ధి చేయండి, ఎవరు కాదంటలా. కానీ మీ రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు, మిగిలినటువంటి జిల్లాలు, వాటికి సంబంధించి మీ దగ్గర బ్లూ ప్రింట్ ఏమిటి? విజన్ 47 గురించి చెప్తున్నారు, కబుర్లు చెప్తున్నారు. 18 నెలలు అవుతా ఉంది. అనేకమైనటువంటి వివాదాలు గడిచినటువంటి 5 ఏళ్లలో సాగాయి. అనుకూలంగాను, వ్యతిరేకంగాను రకరకాల విధానాలు సాగాయి. వాళ్ళు మొత్తం అంతా 3 రాజధానులు కాదు, మొత్తం అన్ని జిల్లాలని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కబుర్లు చెప్పారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మీ వైఖరి ఏంటి? మిగిలినటువంటి జిల్లాలకి మీ డెవలప్మెంట్ ప్లాన్ ఏంటి? అవి చెప్పకుండా ఎంతసేపు మేము హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేస్తుందో చూడండి, కోకాపేటలో 147 కోట్లు ఎట్లా వచ్చినాయో చూడండి, ఇలాంటి కబుర్లు చెప్పడం ద్వారా జనాన్ని ఆకర్షించడానికి, ఆశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మరలా హైదరాబాద్ మాదిరే ఒక అమరావతి నగరాన్ని గనక ఆ విధమైనటువంటి కేంద్రీకరణకు గురి చేస్తే అది మళ్ళా ఒక చారిత్రకమైనటువంటి తప్పిదం అవుతుంది. అందుకని నేను అమరావతి గురించి ఓకే, మీరు ఏదో చెప్పారు, అమరావతిగా చేశారు దాన్ని, అప్పుడు చెప్పినటువంటి దానికి ఇప్పుడు చెప్పినటువంటి దానికి మళ్ళా ఎన్ని వేల కోట్లు తర్వాత చెప్పరనేటువంటి గ్యారెంటీ లేదు. ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా ఉంది తప్ప మరొకటి కాదు. అందుకని మిగిలినటువంటి జిల్లాలకి మీ ప్లాన్ ఏంటి అది చెప్పాలి. అది చెప్పకుండా రాజధాని రైతుల్ని ఏమంటారు వాళ్ళు? మీకు ఇది కావాలా, అది కావాలా, మున్సిపాలిటీ కావాలా, వదిలేయమంటారా? మీ ఇష్టం. ఇట్స్ నథింగ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ తప్ప మరొకటి కాదు. వాళ్ళు ఇప్పుడు ఎరకాటంలో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే 10 ఏళ్ల నుంచి ఇంతవరకు రాలేదు. ఆ వచ్చినటువంటి ఒకళ్ళు ఇచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఎట్లా ఉంటో తెలియదు. మళ్ళా కొత్త భూసేకరణ, ఇవి ఎంత కూడా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్. నా అభిప్రాయం ఏంటంటే అమరావతితో పాటు మొత్తం రాష్ట్రం మొత్తానికి సమగ్రమైనటువంటి మీ ప్లాన్ ఏంటి? మీరు భూములు తీసుకుంటారా, లేకపోతే అక్కడ కూడా ఇతర జిల్లాల్లో కూడా స్వచ్ఛందంగా తీసుకుంటారా, లేకపోతే ఇంకో విధంగా తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు అనేటువంటిది స్పష్టత ఇవ్వకుండా అమరావతి పేరుతోటే మళ్ళా ఇదే కథ నడిపించేట్లయితే చాలా రాబోయేటువంటి రోజుల్లో అది మరొక వివక్షకు దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంది ప్రాంతాల మధ్య అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. Sir, anyone want to add? Sir, బాబురావు గారు. వస్తుంది అన్నారు. అంటే ఎంతకాలం? ఏంటి లీగల్ అబ్జెక్షన్స్ ఏమున్నాయి? గతంలో మీకు గుర్తుందో లేదో, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైకోర్టులో అన్ని పార్టీలని అభిప్రాయాలు అడిగితే రాజధానికి మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని బీజేపీ అప్పుడు ఆ రోజు చెప్పారు.
అంటే వాళ్ళు దీన్ని నిర్వీర్యం చేయటంలో ఆ రోజు వైసీపీతో జతగట్టి నిర్వీర్యం చేశారు. ఇప్పుడు పోనీ అప్పుడు అయిపోయింది. 18 నెలల్లో ఏమి అడ్డం వచ్చింది? ఏ లీగల్ అబ్జెక్షన్స్ వచ్చినాయి? ఏమీ లేదు. అసెంబ్లీ తీర్మానం ఉంది, అన్నీ ఉన్నాయి. రెండోది నిధుల గురించి ఉంది. 1500 కోట్ల రూపాయలు తప్ప, ఈ 31,000 కోట్ల రూపాయల అప్పులు తప్ప గ్రాంట్ ఇస్తున్నట్టుగా ఈ రోజు కూడా ప్రకటించండి అని మీరు కూడా అడగట్లా. మన విభజన మన హక్కు అది, దయాదాక్షిణ్యం కాదు కేంద్రానికి. తీసుకొస్తే ఇప్పుడు పనులు జరిగాయి, ఇప్పటికి ఆలస్యమైంది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నప్పుడు మీరు దాని మీద దృష్టి పెట్టాలి. మరి అందుకనే అవి లేకుండా మళ్ళీ రెండో దశ విమానాశ్రయం ఇవన్నీ మీరు చెప్తున్నారు. గన్నవరం విమానాశ్రయం ఎంత దూరంలో ఉందండి? దాన్ని వాళ్ళ విస్తరణ పనులు ఇంకా జరుగుతున్నాయి. సింగపూర్కి ఫ్లైట్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి, ఇంటర్నేషనల్ కూడా ఫ్లైట్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు విశాఖపట్నం సిటీలో ఉన్న చాలని భోగాపురంలో పెట్టారు. భోగాపురంలో ఒకటి, శంషాబాద్లో ఒకటి ఉంటే, ఇక్కడ ఉన్నటువంటిది గత 10 ఏళ్ల నుండి రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములు పంటలు లేకుండా పడవగా పడి ఉన్నాయి. అభివృద్ధి లేదు, దీనికి లేదు. దానికి టీడీపీ బాధ్యత, బీజేపీ బాధ్యత, వైసీపీ అసలు మొత్తంగానే దాన్ని రాజధాని నాశనం చేసి రాష్ట్రాన్ని లేకుండా చేశారు. మరి పరిపాలన చేసిన వాళ్ళలో మీ బాధ్యత ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ మేము ఈ మాటే ముందెందుకు చెప్పలేదు? మొదటి దశలో మేము తీసుకుంటాం, రెండో దశలో తీసుకుంటామని ఆ రోజు చెప్తే రైతులు నిర్ణయించుకునేవాడుగా. మీరు మాట మార్చారు. మాట మార్చి మీకు అంటే వాళ్ళు ఏంటి, రైతులు ముందు నుయ్యి వెనక గొయ్యి వద్దన్నామా? ఉంటే ఇప్పుడు ఈ ప్లాట్లు అమ్ముడుపోట్ల, మళ్ళీ ప్లాట్లు ఎక్కడ అమ్ముడుపోతాయి? ఇవన్నీ వాళ్ళు అన్ని ఇబ్బందుల్లో పెడుతూ వాళ్ళకి ఏమీ చేయలేనటువంటి పాలుపోని బస్సులో 5 ఏళ్ళు అలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నారు. రైతుల జేఏసీల గురించి మనం చెప్పేది ఏంటండి? వాళ్ళ 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 బాధలు వాళ్ళు మాట్లాడతారు. ఇదేమి రాజకీయ పార్టీకి అండగా ఉండేటువంటి జేఏసీ లాగా ఉండకూడదు. అవి ఏ ప్రభుత్వం ఉన్నా మాట్లాడతారు, సమస్యలు ఏ గవర్నమెంట్ ఉన్నా మాట్లాడతారు. మాట్లాడాలి, వాటిని పరిష్కరించాలి. పరిష్కారం చేయకపోవడం వల్లే మాట్లాడుతున్నారు. ఎవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. వైసీపీ మీద పోట్లాడినప్పుడు, టీడీపీ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న లోపాలు అడిగితే తప్పే ఉంది? అడగాలి, సమాధానం చెప్పాలి. అది కేంద్రమైనా చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం అయినా చెప్పాలి. మా ప్లాట్లు మాకు చూపించండి అని 11 ఏళ్ల తర్వాత అడుగుతామంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తాం. జరీబు భూముల్ని మెట్ట భూములుగా వేసారు, తేల్చమంటే తేల్చరు. గ్రామ కంటాల సంగతి తేల్చమంటే తేల్చరు. ఇన్ని రకాల సమస్యలు. అందుకని ఇది వైసీపీ టీడీపీ సమస్య కాదు. ఇది మీకు రాజకీయంగా సమస్యలు, వైసీపీ వైఖరి అందరికీ తెలిసిందే. దానివల్ల రాష్ట్రానికి వాళ్ళకి జరిగే నష్టం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇటువంటి మీద దృష్టి పెట్టకుండా మీరు మళ్ళీ భూములు సమీకరణ తీసుకోవటం మీకు మంచిది కాదు, అమరావతి రైతులకి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. పునరాలోచన చేసుకోవటం మంచిది. అమరావతి మొదటి దశ మీద కేంద్రీకరించి అభివృద్ధి వీలైనంత త్వరగా చేయటం మీద దృష్టి పెడితే మంచిది.